ఉంటుంది మన మనసు. ఈ మనసులో వస్తున్న ప్రతి ఆలోచన కూడా సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకుంటూ దేవుని పాదాల చెంత మనం మొరపెట్టినట్లయితే ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు సఫలపరుస్తాను అని ప్రభు మాట ఇస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయం ముందు 4 విషయాలను దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవితంలో ఆపద వస్తే కృంగిపోవద్దు. ఆపదలో నువ్వు ప్రార్థన చేస్తే ప్రార్థనకు జవాబిచ్చే దేవుడుగా ఉన్నాడు. రెండవదిగా చూసినట్లయితే నిన్ను ఆదుకునే దేవుడు. ఈ లోకంలో నాకెవరూ లేరు అనేటువంటి పరిస్థితులు మన మానవ జీవితాలకు ఏర్పడతాయి. అలాంటి సమయంలో ఆ ప్రేమ నిన్ను ఆదరిస్తుంది, నిన్ను ఆదుకుంటుంది. కనుక ఆదుకునేటువంటి ప్రేమను మనము ఆరాధించవలసిన వారమైన. మూడవదిగా చూసినట్లయితే నీ అర్పణలన్నింటినీ కూడా ప్రభు అంగీకరిస్తూ ఉన్నాడు, జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. కనుక అందును బట్టి మనం ప్రభుని ఆరాధించవలసిన వారమైన. నాలుగవదిగా చూసినట్లయితే నీ ప్రార్థనలన్నింటినీ కూడా సఫలపరుస్తూ ఉన్నాడు, అంటే నీకు జవాబిస్తున్నాడు. ఈ ప్రేమ అంతటిని తలపోసుకుంటూ అందరం లేచి నిలబడి ప్రభు యొక్క నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిద్దాం. అయ్యా నీకు స్తోత్రాలు. దయచేసి అందరం లేచి నిలబడదాం. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. గొప్ప దేవుడు అయ్యా, నువ్వు మహిమ కలిగిన దేవుడు. ఈ రాత్రికాల సంబంధు మా జీవితాలతో మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మానవులుగా మా జీవితాలలో, మా కుటుంబాల్లో, మా వ్యక్తిగతమైన విషయాల్లో, ఆత్మ సంబంధమైన యాత్రలో ప్రభు మాకు ఆపదలు ఏర్పడతా ఉంటాయి. ఆపత్కాలమందు నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా, ప్రార్థన ఆలకించే దేవుడు. మేము మొరపెడితే నువ్వు ఉత్తరాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నావు. అవునయ్యా, మేము ఆపదలో ఉన్నప్పుడు మనుషుల యొద్దకు వెళితే వారు మాకు జవాబు ఇవ్వలేకపోవచ్చు, మాకు సరైన సమాధానం వారి దగ్గర దొరకదు ప్రభా. కానీ నీ యొద్దకు వస్తే ప్రభా ఆపత్కాలంలో నువ్వు ఉత్తరం ఇచ్చే దేవుడుగా ఉన్నావు, జవాబిచ్చే దేవుడుగా ఉన్నావు, నాతో మాట్లాడే దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. రెండవదిగా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మమ్మల్ని ఆదుకునే దేవుడు. నా భారం అంతయు నీ మీద వేసినప్పుడు అయ్యా, నా కష్టాన్ని బట్టి అయ్యా మనుషుల దగ్గరికి వెళ్ళి ఆ కష్టాన్ని చెప్పుకునే స్థితిలో నా జీవితం ఉండకుండా నా భారం అంతయు భరించువాడవు నీవే. కనుక నీ మీద వేస్తే ప్రభా నన్ను ఆదుకునే దేవుడుగా ఉన్నావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తాం. నన్ను ఆదరించిన ప్రేమకు నీకు స్తోత్రాలయ్యా, నన్ను ఆదుకున్న ప్రేమకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మూడవదిగా నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారు. మా నైవేద్యములన్నిటినీ జ్ఞాపకం చేసుకునే దేవుడుగా ఉన్నావు. హృదయాంతరంగాల్లో నుంచి నేను స్తుతించేటువంటి అర్పణను కూడా నువ్వు అంగీకరిస్తావు. ఈ లోకపరంగా నేను విప్పేటువంటి గుప్పిలని అయ్యా, అవసరతలో ఉన్నటువంటి వారికి నేను చేసేటువంటి సహాయాన్ని నా గుప్పిలి బిగబట్టుకోకుండా ప్రభా ధారాళముగా విప్పినటువంటి నా స్థితిని నువ్వు చూసి నువ్వు జ్ఞాపకం చేసుకుని మరలా నన్ను ఆశీర్వదించగలిగిన దేవుడుగా ఉన్నందుకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. నాలుగోదిగా నీ ప్రేమ చేత నాతో మాతో మీరు మాట్లాడుతూ వచ్చారయ్యా. మానవులంగా మాకు కుటుంబ పరిస్థితులను బట్టి, స్థితిగతులను బట్టి ప్రభా నాయన, మాకు ఎదురవుతున్న కష్టాలను బట్టి, నష్టాలను బట్టి, ఇరుకు ఇబ్బందులను బట్టి మా ఆలోచనలు అతి వేగంగా వెళ్ళిపోతూ ఉంటాయి. విస్తారమైన ఆలోచనతో మేము ఉంటామయ్యా. ఈ ఆలోచనతో ముగించకుండా ఈ ఆలోచన యావత్తు ప్రార్థనగా మేము మలుచుకున్నట్లయితే, నీ చెంత మేము మొరపెట్టినట్లయితే, నీ పాదాల చెంతకు మేము వచ్చి విజ్ఞాపన చేసినట్లయితే నువ్వు సమస్తాన్ని సఫలపరిచే దేవుడుగా ఉన్నందుకే నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ప్రేమ చేత ఈ రాత్రికాల సంబంధం నిన్ను ఆరాధించడానికి నన్ను బలపరిచినందుకై నీకు వందనాలు. నీ ప్రేమ చేత నాతో మాట్లాడి ప్రభువా నిన్ను స్తుతించడానికి, నిన్ను పొగడటానికి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఆరాధనీయులుగా మీరు మా మధ్యలో ఉన్నారు. ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మీరొక్కరే యోగ్యులు గనక మేమంతా కలిసి నిన్ను ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. నీకు స్తోత్రాలు, వందనాలు, 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 స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. గొప్ప దేవుడు అయ్యా, గొప్ప దేవుడు అయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం.